తప్పుకోండి తప్పుకోండి, మేము మేడం కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాము. ఎందుకు నోరేసుకుని అరుస్తున్నావు? హార్న్ కొట్టొచ్చు కదా. మన నోరు అన్ని పనులు చేస్తున్నప్పుడు ఇక మన చేతులకి అసలు పనే ఉండదు కదా తమ్ముడు. ఎందుకు కొట్టావు? పెద్దవాళ్ళు ఈ మాట కూడా చెప్పారు, మంచి పని చేసేటప్పుడు ఆలస్యం చెయ్యకూడదని. అందువల్ల నేను కొట్టాలనుకున్నప్పుడు నేను ఏమాత్రం టైం వేస్ట్ చేయను. ఏంటి అనుమానమా? ఇలా చూడండి, మీరిద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే ఈ గుంపులో మనం ఈ స్కూటర్ని ఎలా తీసుకువెళ్ళగలం? మాంత్రికుడు హకా, రోడ్డు మధ్యలో ఎవరు మాయాజాలాలు ప్రదర్శిస్తున్నారు? రోడ్డు మధ్యలో ఇలా చెయ్యొచ్చా? మేము అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ భూమి నాకు సొంతం తమ్ముడు. ఇక్కడ అమ్మని కష్టపడలేదు, నువ్వెందుకు కష్టపడుతున్నావు? నేను ఈ చోటు నుండి ఎక్కడికి వెళ్ళలేను. కావాలంటే నువ్వు నన్ను దాటుకుని వెళ్ళు. నువ్వు నడవడానికి అవకాశం ఇవ్వను. అరే, రోడ్డు మధ్యలో ఇలా ప్రదర్శిస్తూ ఎందుకు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? అరే ఈ చూద్దామన్న ఆసక్తిలో మనం నడు రోడ్లో నించున్నాం. పదండి పదండి వెళ్దాం. నువ్వు అనవసరంగా మాట్లాడడం వల్ల ఆడియన్స్ అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఏంటి తెచ్చుకో, నువ్వు అన్ని రహస్యాలు బయటికి చెప్పేస్తావు. కానీ అది చెయ్యి చపాతి చెయ్యి. నేనేం చెప్తున్నాను అది మాత్రమే తను చేయాలి. చెయ్యి. అస్తి పస్తి మస్తి పోపట్ అన్ని విషయాలు బయటికి చెప్పాలి, అది కూడా ఖచ్చితంగా. వసు నేను నా ఫ్రెండ్స్ రహస్యాలు చెప్పాలా? అది ఎప్పటికీ జరగనే జరగదు. నేను తోతారాం రహస్యం ఎప్పటికీ చెప్పను. ఏంటి అనుమానమా? తోతారాం రహస్యం ఏముంది? తోతారాంకి చీకటి అంటే భయం. గదిలో ఉండే లైట్ ఆఫ్ చేస్తే భయపడతారు. ఈ శబ్దం ఆయన ఇంటి నుంచి జిమ్ వరకు వినిపిస్తుంది. తోతారాం చీకటిని చూసి భయపడుతున్నాడంటేనే నవ్వు వస్తోంది. ఇది చాలా ఫన్నీ అయిన రహస్యం. దీనికంటే ఫన్నీ అయిన రహస్యం ఉంది. అదే అది. అదేమిటిది? అదే అది. అదా, చెప్పొద్దు పపెట్, అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. నేను నీకు చాక్లెట్ ఇస్తాను. వినండి, జోర్దార్ కిట్టి తోటి సారీ కొనడానికి కొట్టుకు వెళ్ళాడు. కానీ కొట్టైనా సారీ మీకా లేక మీ చెల్లెలు కాని అడిగాడు. ఆ మంత్రవాది నీకు వేసిన మంత్రం పనిచేసింది అనుకుంటాను. అది చదువుతుందో లేదో మనం కొట్టుకు కూడా వెళ్ళాలి. చీర కొన్నందుక? పపెట్ ఎక్కడ వెళ్తున్నాడు? పొపట్, నువ్వు మేడం కి ఏం చెప్పడానికి వెళ్తున్నావు? ఇది క్రాసే. నేను మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి చెప్పడానికి వెళ్తున్నాను. చూసారా, ఈ రహస్యం కూడా మీకు చెప్పేశాను. రహస్యం చెప్పకపోతే నాకు అసలు నిద్రే పట్టదు. నా హృదయం దడదడా కొట్టుకుంటుంది, రెక్కలు కూడా పటపట అని కొట్టుకుంటున్నాయి. ఏంటి అనుమానమా? ఇలా జరుగుతుందంటే మేడం కాట్కర్ దగ్గరికి వెళ్ళకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. సారీ, టైమింగ్ గా ఉంటుందని నేను ఇప్పుడే చెప్పేశాను. సారీ మేడం. నువ్వు చూస్తూ ఉండు, నేను ఇది కూడా చెప్తాను. నా కడుపు నొప్పిగా ఉంది, ఇంకా పైకి ఎగురుతాను. ఏంటి అనుమానమా? రండి ఫ్రెండ్స్, నేను పొపెట్ని పట్టుకున్నాను. త్వరగా రండి, నేను జోర్దార్ ఆ రహస్యం చెప్తాను. అదే. అయ్యో వద్దు, ఇప్పటికే నన్ను చాలా హేళన చేస్తున్నారు. అయితే నన్ను వదిలేసాయి. చెప్పేది విను, నన్ను వదిలేయి. అరే, ఇవి యాపిల్స్. ఇవి కొండ ప్రాంతంలోనే ఉంటాయి. అయితే ఏ ప్రాపూర్ అక్కడ నుండే వచ్చుంటావు.
అదిగో మీ ఇల్లు అక్కడుంది చూడు. అదేంటంటే హ్యాండ్సప్ మీ టవల్ తిరిగి చేసి వెళ్దామని వచ్చాము సార్. స్నానం అంటే ఏంటో కూడా తెలీదు, మరెందుకు నాకు టవలు? లేదు, ఆ టవల్ రోజు ఇక్కడే ఉంటుందంట. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? టవల్ ఎక్కడైనా మాట్లాడుతుందా? మిమ్మల్ని చూస్తుంటే స్పైల్ ఆడిపిస్తోంది. ఒకడు షాగటే రిక్కీ రిక్కీ. అరే మీరు పిల్లల్ని ఎందుకని పిలుస్తున్నారు? ఆగండి కన్నా సార్. సిస్టమ్ స్లో అయితే అవుతుంది లాగు. ఏం చేస్తున్నావు? అది నా బ్యాగు. ఇది మీదే అనడానికి ఆధారం ఏమిటి? కొంచెం మీ ఐడిని చూపించండి. ఇదేమి ఆ గోల్ఫ్ క్లబ్ కాదు. ఆ టిల్లు హల్వాయి మసాలా వడని చిల్లుగాల్లాగా మార్చినట్టుగా కాదు కదా. ఆ? సోంబేరిగా ఉన్నాడు సడన్ గా యాక్టివ్ అయ్యాడేంటి? ఇంటి జీవి సడన్ గా డిటెక్టివ్ గా మారిపోయింది. నువ్వు నిజాయితీపరుడు అని నేను ఒప్పుకుంటాను. పైనున్న వాడిపై ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఏ టిల్లు హల్వా గురించి నాకు తెలీదు. చెప్పట్లు. సారీ కన్నా సార్, నేను చాలా పుస్తకాలు చదివేశాను కదా, అప్పటి నుంచే మైండ్ లో అవే తిరుగుతూ ఉన్నాయి. సారీ. నేను హనీ బనీ పప్పెట్ తోటే ఎప్పుడూ ఉండాలి, లేదంటే అంతా తలకిందులుగా మారిపోతుంది. మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్? అరే శబాష్ శబాష్ శబాష్, తప్పిపోయింది మేము కాదు నువ్వు. త్వరగా వెళ్ళి డాక్టర్ బాలును చూద్దాం, లేదంటే నీకు పట్టిన పుస్తకం భ్రమలో నువ్వు మరోలా మారిపోతావు. అవును, ఆది మానవులాగా మారిపోతావేమో. టిక్లా 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 కొయ్ 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 కొయ్. అరే ఈ భాష నాకు కూడా తెలుసు. ఒకసారి టేబుల్ కింద నా తోక ఇరుక్కుంది, అప్పుడు నేను ఈ భాషనే మాట్లాడాను. ఇదిగో ఇలా. ఓయ్ 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 ఓయ్. రే గాడిద, నువ్వు ఆదివాసి అని చెప్పినందువల్ల జోర్దార్ కూడా ఆదివాసిలాగా మారిపోయాడు. నువ్వెందుకు నా తల మీద కూర్చున్నావు? నీకు ఎగరడం బాగా వచ్చు కదా. కానీ ఈ రోజు జోర్దార్ చూస్తుంటే భయంగా ఉంది. అవును, నాకు కూడా. తోతారాం, నేను కలవడం చాలా మంచిదైంది. అవునబ్బా, ఇంతకీ మీరందరూ ఎందుకు ఎంత టెన్షన్ గా ఉన్నారు? ఎవరబ్బా అది నా ఫ్రెండ్స్ నే టెన్షన్ పెడుతున్నారు? వాడు బుద్ధి తక్కువాడు కాదు, బుద్ధి లేనోడు. అటు చూడు. ఏంటబ్బా ఇంతసేపు జోర్దార్గా భయపడుతున్నారు? నాతో ఆడుకోవడానికి మీకు ఇదా టైము? చెప్పండి. నేను చెప్పేది నీకు అర్థమవుతోందా తోతారాం? జోర్దార్ ప్రమాదకారిగా మారిపోయాడు. హుల్లా హుల్లా గుర్రు గుర్రు, హుల్లా హుల్లా గుర్రు గుర్రు. ప్రమాదకరమా? మన జోర్దారు ఎంత నిజాయితీపరుడు, ఎవరికి హైఫై కూడా ఇవ్వడు. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం వాడికి అస్సలు నచ్చదు. నేను బయలుదేరుతున్నాను, నాకు బాక్సింగ్ క్లాస్ కి టైం అయ్యింది. బాక్సింగ్ బాక్సింగ్. అరే నువ్వు ఆ మాట అని ఉండకూడదు తోతారాం. ఏంటి క్లాసా? లేదు, బాక్సింగ్. ఇప్పుడు చూడండి ఈ బాక్సర్ బాక్సింగ్ ని. అవునబ్బా, జోర్దారు చాలా మంచి బాక్సరు. ఎగరడానికి టైం కూడా ఇవ్వలేదు. నాకేమనిపిస్తుందంటే నేను మిగతా వాళ్ళకి బాక్సింగ్ క్లాస్ తీయకూడదు, నాకు నేను తీసుకోవాలి. బెస్ట్ బాక్సర్ ని. ఫ్రెండ్స్ రెడీనా? ఆకని పెట్టాలి, సాయంకాలం అవుతోంది. దీని ఇంట్లో వాళ్ళందరూ చాలా దిగులుగా ఉంటారు. తప్పకుండా దీనికి ఏదో ఒక దారి దొరుకుతుంది. అదేనా నీ ఇల్లు?
ఫ్రెండ్స్, ఇదే తన ఇల్లంట. ఇది మన ఇంటికి పక్కనే ఉంది కదా, ముందే చెప్పుంటే బాగుండేది. అడగడంలో ఏముంది, ఒక్కసారి అడిగి చూద్దాం. హే ఫ్రెండ్స్, అయితే టవల్ వేసిన డ్రాయింగే ఇది. మనమే దాని ఇల్లు అనుకుని తప్పుగా అర్థం చేసుకున్నాం. అరే, ఈయన మెజిషియన్ హాకానే కదా. హనీ, బనీ, జోర్దార్, పపట్, మీరు దీన్ని తీసుకొస్తారని నేను చాలా నమ్మకంతో ఉన్నాను. మీ వల్ల అయినంతగా ఈ టవల్ ని జాగ్రత్తగా చూసుకోండి. మేం బయలుదేరతాం. యువర్ ఆనర్, సాక్ష్యాల్ని ఆధారాల్ని పరిశీలించిన మీదట 7 సంవత్సరాలు మీకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. వీల్లేదు. కానీ నేనేం తప్పు చేశాను? ఏ తప్పు చెయ్యలేదు అని అడగండి. ముందు ఈ క్రిమినల్ ని తీసుకువెళ్ళండి. నన్ను చూస్తే క్రిమినల్ లా కనిపిస్తున్నానా? జోర్దార్, నీకేమైంది? మేడం, జోర్దార్ ఇక్కడున్న పుస్తకాలన్నీ చదవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాడు. అవును, అంటే దయ్యం సినిమా చూసినప్పుడు కాసేపటికి భయంగా ఉంటుంది కదా, అలాగే చెప్తున్నాడు. సారీ మేడం. సరే సరే. ఆ, జోర్దార్, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, సారీ. లేకపోతే మనమే క్రిమినల్ అయిపోతామేమో. క్రిమినల్, క్రిమినల్. కానీ ఒక క్రిమినల్ ని నేను దండించకూడదా ఏమిటి? మళ్ళీ వచ్చేసావా? ఓ, ఆర్డర్, ఆర్డర్. ఇదే కోర్టు నిర్ణయం. ఈ క్రిమినల్ ని తీసుకువెళ్ళండి. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. మళ్ళీ క్రిమినల్ అన్నావా? టింకో, ఇలా రా. మేడం, ప్లీజ్ మా ఫ్రెండ్ ని క్షమించండి. క్షమాపణ నాకు తెలుగులో నచ్చని మాట. ఈ క్రిమినల్ కి ఖచ్చితంగా శిక్ష పడాలి. నువ్వు నాకు శిక్ష అయిపోతున్నావా? ఇప్పుడు టింకు నీకు ఏ శిక్ష వైపోతున్నాడో నువ్వే చూడు. జోర్దార్, నీకేమైంది? అయ్యయ్యో, నాకు ఏమయ్యింది? సారీ మేడం. సారీ మేడం. మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. నాకు ఏమైందో తెలియట్లేదే. నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి. నువ్వేం దిగులు పడకు. నువ్వు చదివి చదివి బాగా టైర్డ్ అయిపోయావు. ఇప్పుడు ఏదైనా తిని రెస్ట్ తీసుకొస్తారైపోతుంది. ఏం తినబోతున్నావు ఈ జోర్దార్? రోజు నేను జోర్దార్ కోసం స్పెషల్ గా షాహిద్ పన్నీర్ ఆర్డర్ చేసి ఇస్తాను. ఏంటి అనుమానమా? చాహీ, చాహీ. ఎంత ధైర్యం ఉంటే మహారాజు గారిని పేరు పెట్టి పిలుస్తావు? మహారాజా జోర్దార్ అని పిలు, లేదంటే పేరు చెప్పిన నేరానికి నిన్ను అంతఃపుర తాళానికి కీచైన్ గా మార్చేస్తాను. ఓకే మహారాజా. సారీ, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? పుస్తకంలో చదువుకున్న విషయాలు మైండ్ లోంచి వెళ్ళడం లేదు. ఇప్పుడు మిమ్మల్ని జోర్దార్ అని పిలవాలా లేక జోర్దార్ మహారాజా అని పిలవాలా? ఎందుకు నువ్వు నన్ను మహారాజు అని పిలవాలి? నేను నీ ఫ్రెండ్ కదా. నువ్వు నన్ను జోర్దార్ అని పిలవచ్చు. అంతేకాదు, జోరు అని పిలిచినా కూడా నాకు చాలా సంతోషమే. ఓకే జోరు, మీరు జోరు, నేను జోరు బానిసని. ఏంటి అనుమానమా? బానిస, బానిస. నన్ను జోరు అని పిలవడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? నువ్వు నా బానిసవి. ఈ మహారాజు జోర్దార్ని అవమానించిన నేరానికి గాను నిన్ను శిక్ష ఇస్తాను. టీవీలో కూడా ఇంత త్వరగా ఛానల్ ని అసలు మార్చలేము, కానీ దానికన్నా త్వరగానే మారుతున్నావు జోర్దార్. జోర్దార్, నువ్వే ఫ్రెండ్లీగా జోరు అని పిలవమన్నావు. సారీ ఫ్రెండ్స్, నేను చదువుకున్న పుస్తకాలన్నీ కూడా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఏయ్, నువ్వు ఒక మహారాజు అనుకుని నన్ను ఇన్ని చిత్రహింసలు పెడతావా? రాజా, నువ్వేమనుకుంటున్నావు? నిన్ను నేను క్షమిస్తానని అనుకుంటున్నావా? రాజుగారి కర్తవ్యం తప్పు చేసిన వాళ్ళను దండించడమే. వామ్మో, లైబ్రరీకి వెళ్దామన్న ఐడియా ముందు ఎవరిచ్చారు చెప్పండి. నేను వాళ్ళని వదిలిపెట్టను. ఏంటి అనుమానమా? డిటెక్టివ్, జాసూస్, జాసూస్. డిటెక్టివ్ జోర్దార్ నిన్ను ఖచ్చితంగా కనిపెడతాడు. అవును, ఈ జోర్దార్ ఎందుకని అన్నిటినీ ఇలా వాసన చూస్తున్నాడు?
మన కింద పడబోతున్నాము ఫ్రెండ్స్. ఏ ఇలా చూడు, ఇది చాలా ఓవర్. ఏంటి ఓవర్ అయిపోయిందా? నేను ఇంకా బ్యాటింగ్ చేయలేదు కదా. ఏ మూర్ఖుడా, బన్నీ ఏం చెప్పాడు అంటే పోపెట్ను ఆపడానికి వేరే దారి ఆలోచించాలి. బాబు దీపక్ గులసియా నా పేరు. దీపక్ నేనే బాబు. తర్వాత గులసియా మన కెమెరా పర్సన్. కన్నా పిట్టు రూమ్ లో వేసిన ఫ్యాన్ ఆఫ్ చేసే బాబు. ఎందుకంటే ఆఫ్ చేయడం నేను మర్చిపోయాను. మనం లైవ్ రిపోర్టింగ్ లో చెప్దామని అనుకున్నాను. సరే ఇక మొదలు పెడదాం. మీరే ఇలా చూడండి, ఎవరైనా అందులో పడిపోవడానికి పనులు జరుగుతున్నాయి. అది కూడా జోర్దార్ చేస్తున్నారు. పొప్పటి దీన్ని తినడానికి వచ్చినప్పుడు ఈ గొంతులో పడిపోతాడు. అప్పుడు మనం తన్ని పట్టుకుందాం, సరేనా? అరే భలే భలే మఫిన్స్. కాస్త వాక్ చేసుకుంటూ వెళ్తాను. మఫిన్స్ తిని నా పొట్ట పెరిగిపోయిందంటే అప్పుడు అందరూ నన్ను ప్రశ్న అడిగారంటే నేను సమాధానం చెప్పాలి కదా. ఏంటి అనుమానమా? చూసి చెయ్యొచ్చు కదా నువ్వు. ఒకటి చూసినందుకే నువ్వు ఇలా తిడుతున్నావు, మరి మిగతా చూస్తే ఏమంటావు? గట్టి మిగతావా? ఏం చేసావు హనీ? పని కొంచెం జాగ్రత్తగా చెయ్యి. నువ్వు ఇక్కడ జాగ్రత్తగా పని చేయి బన్నీ. బట్టలన్నీ నీళ్ళలో వెళ్ళిపోతున్నాయి. ఏంటి? ఈ టవల్ మనది కాదే, ఎవరిదై ఉంటుంది? ఒకవేళ ఎవరో చెరువులో బట్టలు ఉతుకుంటారు, అదేమో మన దగ్గరకు వచ్చింది. పదండి, త్వరగా బట్టలు తీయండి. అందరూ ఆరేసిన చోటే మనం కూడా ఆరేద్దాం. ఈ టవల్ టవలని టవల్. మీ ఇద్దరికి అసలు ఏమైంది? ఊరికే టవల్ టవల్ అని అరుస్తారు ఎందుకు? ఈ టవల్. టవల్, అవును నువ్వు ఎవరు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఇది టవల్. నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తుందా? అది ఎలా మాట్లాడగలదు? ఈ కాకా కిక్కి కుకు కేకే అంతా ఎక్కడ చదువుకుంటుంది? కక్కకి అంతా చాలు. దయచేసి నువ్వు నోరు మూసుకుని ఉండవు. మన ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి నిన్ను మీ ఇంటికి ఎలా జాగ్రత్తగా చేర్చాలో ఆలోచిద్దాం. మేడం ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, ఏ పని సగం సగం చేయకూడదు అని. థ్యాంక్ యూ మిత్రమా. పదండి ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి నిన్ను ఇంటికి ఎలా చేర్చాలో ఆలోచిస్తాం. టవల్, నా బుజ్జి టవల్, నువ్వు ఎక్కడ దాక్కున్నావు? హాయ్, నా మ్యాజిక్ టవల్ ని ఎవరైనా చూసారా?
అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరుగా మాట్లాడండి. ఓయ్, చెప్పండి పిల్లలారా, చెప్పండి. అలాగా, మీరు తాడు మీద ఆడేశారా? మరి ఎక్కడికి వెళ్ళింది? ఓయ్, అయితే నా టవల్ గాలిలో ఎగిరిపోయిందన్నమాట. అలాగా. మనం అసలు టెన్షన్ పడక్కర్లేదు తెలుసా. టవల్ సేఫ్ గా ఉంది. సాయంత్రం లోపల టవల్ మన దగ్గరికి వచ్చేస్తోంది. టవల్ కావాలంటే నువ్వు ఆలోచించి చెప్పు. అది చెప్పలేదు, కానీ అది రాస్తుందేమో కదా. హాయ్, మీరు చూసేది చూస్తుంటే నేను ఏదో తప్పుగా చెప్పినట్టు చూస్తున్నారు. తప్పేం లేదు, మొదటిసారిగా నువ్వు సరిగ్గా చెప్పావు పెద్దోడా. నా దగ్గర ఐడియాస్ ఏంటో చాలా ఉన్నాయి, కానీ ఐడియాస్ అన్నిటినీ స్పెషల్ అయిన వాళ్ళకే ఇస్తాను.